అందరికీ నమస్కారం అండి. ఈ జనవరి 23న ప్రదోష వ్రత పూజ సమయంలో ఏ కథను చదువుకుంటే మంచిది, ఆ కథ చదవడం వల్ల మన కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం కలుగుతుంది అనే విషయం తెలుసుకుందాము. ఈ నెలలో ప్రదోష వ్రతం మంగళవారం వస్తున్నది. ప్రదోష ముహూర్తంలో ఆ రోజున శివుడిని పూజించే సాంప్రదాయం ఉంది. ఎందుకంటే ఆ సమయంలో బోలాశంకరుడు చాలా సంతోషంగా ఉంటాడు. ఏమి వరాలు కోరితే ఆ వరాలు నెరవేరుతాయని నమ్ముతారు. ఆ రోజు మనం ముఖ్యంగా చదువుకోవాలన్న ప్రదోష వ్రత కథ గురించి తెలుసుకుందాము. పురాణాల ప్రకారం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. వారు చాలా పేదవారు. బ్రాహ్మణుడి భార్య ప్రదోష వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరించేది. ఒకరోజు వాళ్ళ కొడుకు గంగా స్నానానికి ఊరి నుండి బయటకు వెళ్తుండగా దారిలో కొందరు దొంగలు అతనిని చుట్టుముట్టారు. ఆ దొంగలు అతనిని విడుదల చేయాలంటూ తన తండ్రి రహస్య సంపద గురించి చెప్పాలని షరతు పెడతాడు. తన కుటుంబం చాలా పేదదని, వారి వద్ద డబ్బు లేదని బ్రాహ్మణ కుమారుడు చెబుతాడు. అప్పుడు ఆ దొంగలు అతనిని విడిచి పారిపోతారు. అప్పుడు ఆ బ్రాహ్మణ కుమారుడు నగరంలోని ఓ మర్రి చెట్టు కింద నిద్రపోతాడు. ఆ సమయంలో రాజు సైనికులు దొంగల కోసం వెతుకుతూ ఆ మర్రి చెట్టు కిందకి చేరుకుంటారు. అతడిని దొంగగా పట్టుకుని జైల్లో పెడతారు. సూర్యాస్తమనం తర్వాత కూడా బ్రాహ్మణ కుమారుడు చేరుకోపోవడంతో అతని తల్లి ఆందోళనకి గురవుతుంది. ఆ రోజు ప్రదోష వ్రతం. తన కుమారుని రక్షణ కల్పించమని ఆ శివయ్యను ప్రార్థిస్తుంది. శివుడు కరుణించాడు. ఆ రాత్రి రాజుకు కలలో కనిపించి ఆ బ్రాహ్మణ కుమారుడిని వదిలేయండి, అతడు దొంగ కాదు అని చెప్తాడు. మీరు అతన్ని జైల్లో నుండి విడుదల చేయకపోతే మీ రాజ్యం పూర్తిగా నాశనం అవుతుందని చెబుతాడు. తెల్లవారుజామున రాజు సైనికులకు బ్రాహ్మణ కుమారుడిని విడిచిపెట్టమని ఆదేశిస్తాడు. బాలుడు రాజు ఆస్థానానికి హాజరై జరిగిన సంఘటన మొత్తాన్ని వివరించాడు. రాజు తన తల్లిదండ్రులను దర్బారుకు పిలిపిస్తాడు. భయంతో రాజు ఆస్థానానికి చేరుకున్నారు. మీ కొడుకు నిర్దోషి, పొరపాటున బందీ అయ్యాడని రాజు వారితో చెప్పాడు. రాజు తన తప్పును సరిదిద్దుకుంటూ ఆ బ్రాహ్మణ కుటుంబానికి జీవనోపాధి కోసం 5 గ్రామాలను దానం చేశాడు. శివుని అనుగ్రహం వల్ల ఆ బ్రాహ్మణ కుటుంబం సుఖ సంతోషాలతో జీవించడం మొదలుపెట్టింది. ఈ విధంగా ప్రదోష వ్రతం ఆచరించే ప్రతి ఒక్కరికి ఆ